హలో చెప్పు. ఎక్కడన్నా రీ ఇంట్లోనా? తినవు అన్నం ఇప్పుడే తిన్నా. చదివినా ఒకసారి. రారాదు మా ఇంటికి వెళ్ళి ఫోన్ చేసినారు కన్నా? చేసిన మన వాళ్ళందరికీ చేసిన దా వస్తాను ఒక 10 నిమిషాలు. దా చెప్పండి దా దా చూస్తాను దా రామంది ఫోన్ చేసినా వస్తాను అన్నారు. చిల్లి ఫోన్ చేయి. చేసిన ఇంత ముందు మళ్ళీసారి వస్తారు జల్ది రమ్మని వాళ్ళు రాజుబాబు వస్తాడట రాజుబాబు ఫుల్ మంది ఉన్నారు ఫోన్ చేస్తారు అదంటే ఫోన్ చేయ సార్ వాళ్ళు వస్తా అన్నాడు. మన గిడిదే రాత్రి నాకు కూకో బాగా ఎందుకు రమ్మన్నారు మరి పక్క మర్చిపోయారా చిన్నకున్నా కాదురా ఏర్రా ఇంకేరు మనోళ్ళు అత్త అన్నారు కథ అన్నారు ఫోన్లో వేరే ఉండదు ఇంకా గంట అట్టుకుంటా జరు వెనక జరు అయ్యో సరే కానీ బాగా చెప్పిరా మంది రాజుబాబు ఫోన్ చేసినవారా? చేసిన బోర్ కాడికి వచ్చిండట. ఇంకా పుల్లలు పెట్టు. అన్న పెద్ద నమస్తే గుడ్డు పెట్టాను ఇంట్లో ఎప్పటికి పొద్దున్న కంటే కలవు సాయంత్రం కూడా కలవు మాకు ఇప్పుడు అందరూ వచ్చినాగా వాళ్ళని మిస్ అయ్యిరా? అందరూ వచ్చిరా సామాన్య రాలేదుగా. ఫోన్ చేసిన సామాన్య నువ్వు చేసిన ఫస్ట్ సామాన్య ఏమన్నా లేకుండా అలుగుతాడే అత్త అన్నాడు. అత్త అంటేనే నేను ఉన్నదా ఫోన్ చేయ మళ్ళీ బిజీ వస్తాను బ్యాలెన్స్ వేయలే ఉన్నది కానీ కచ్చలేరా ఏమైంది? ఏం కాదు వీళ్ళిద్దరు వస్తారు చిన్న బండి కాదు తిన్నారా అన్నం? ఇప్పుడే నచ్చాను గొర్రెను కోసావా? ఏంటి అబ్బో ఆయన బాగా పొడుగున్నాడు మంచి సెట్ అవుతుంది. ఎట్టుపోతాను రాత్రి కూడా ఇచ్చి పెడతలేరా ఫోన్ మరి అయ్యో రాత్రులు కొద్దిగా మెల్లగా అయ్యో
అవి చూడే సామాన్ చింటికాడు ఫోన్ లో పట్టుకుని పోతాను గట్లనే పోతారు తమ్మి తమ్ముడు అంటే ఏందనుకుంటాను ఆయన తాగడు అంటే నీకు తెలుసు తమ్మి ఈయన తమ్ముడే ఎప్పుడు ఫోన్ మా తమ్ముని కూడా లవర్నరా మీరు తెలవాలి మీకు తెలియాలి అల్లులు బాగా చూసన్నారు కానీ మరి మన మెయిన్ క్యాండిడేట్ చూస్తలేరు ఈయన పత్తి అనుకుంటారా ఎప్పటి పోయినా ఫోన్ చెవులు పెడతాడు తుమ్మలలో పోతాడు వస్తాడు ఏం చేస్తాడేమో ఎవరితో మాట్లాడతారు రాడు రాడు కాదు తమ్ముడు చపాతీలు అడుగుతాను ఉన్నాయి కదా క్యాబేజ్ కూర అంటే గ్రేట్ 4:30 మార్కెట్ లో తీసుకొచ్చా పొద్దున గడక గడుక అన్నయ్య వచ్చినాడు కాయలు కాయలు తెచ్చిండు ఎవరింటికి పోయి తెచ్చిన మరి మరి ఏమైంది రేపు దావత్ చేసుకోవద్దు ఏమన్నా ఎవరికి ఉండేది మాకు తమ్ముడు నా కొడుకు అయితే తెచ్చిస్తాను నీకు ఎందుకు నువ్వు అడిగితే నువ్వు అడగదు ఇస్తాడు ఆయన నువ్వు అడగాలి రేపు వేసుకుందాం నేను తెప్పిస్తావా గొర్రెను గొర్రెను కాకుండా 10 కిలోలు చికెన్ తెప్పిస్తావా అంటే కోపనయా మరి ఎక్కడ పెళ్లిలాట ఎట్లయినాయి చెప్పు ఎక్కడ పెళ్లిళ్ళు అంటే ఇలా పాల పొరకేసి మామిడిలో తెల్లారంగా 5 మనుషులు వచ్చేది అమ్మాయిని తీసుకుపోయేది బయట ముడుచుకుపోయి పిల్లగాంటి కాడ 200 వండేది పిల్ల పన్నాక పిల్లగాని కాడ 3 రోజులు పెళ్లి అయినాక తెల్లారి నాగెళ్ళి అయ్యేది జీలకర్ర బెల్లాలు పెట్టుకునేది ఆకుపోకలు అందుకునేది మైల పొల్లు పోసుకునేది పలవాల బియ్యం దంచుకునేది అప్పుడు గట్టుండే పెళ్లిళ్ళు పిల్లగాంది పిల్లకి కట్టించేది పిల్లది పిల్లగాండి కట్టించేది ఎందుకంటే కోలాటం పెట్టుకొని అలవయ్యేది ఇట్లా తెంగి చేసేది మాడిపండు ఇట్లా పట్టుకొని తినేది అప్పుడు కత్తిరించి ఎంగిల్ చేసి పెట్టేది పారిపోతారు మామిడి ఆకులు అలగవయ్యేది ఇప్పుడు ఏది లేదు ఒక్క నాగలి ఒక్క పొల్లు విన్నాయి అన్ని అందులో గర్భధాన కుడకబెట్టుడు ఓడి వాళ్ళ భీమాలు కూడా అన్ని కుడక మీద కుడకబెట్టి దారం చుట్టి పెట్టాలి అప్పుడు ఇట్లా బియ్యం బియ్యం పోసుకుంది మేము కూడా పోసుకుని ఇట్లా మొక్కిచ్చేది మమ్మల్ని ఇప్పుడు పేలాలు అవి ఇప్పుడు పేలా కాదు ప్లాస్టిక్ బుగ్గలు అది బొక్కు తర్వాత ఇస్తున్న వచ్చేవాడిని ఇస్తారు నోరు దాపడా ఇస్తుంటే నడిచే తీరే నడవాలి చూస్తాడు రూపాయి బిల్లు పెట్టిరాట అంటే
దింపుడు గల్లం కాడ పిలుస్తా నా కొడుకునని తల్లి పిలిచిందట. అలా ఊరు కడపడి పోయి ఆడ పాడ పెట్టి నోరు పెట్టి పిలిస్తే ఊమనుడట. అంటే ఆ పిల్లగాని తీసుకొచ్చి మళ్ళీ రోడ్డు పక్కకి ఇల్లు కట్టి అందు నుంచి కొన్ని రోజుల వరకు చచ్చిపోయినాక మళ్ళీ దానం చేసిండ్రు. ఇక అందుకే ఇప్పుడు దింపుడు గల అందరిని పిలిపిస్తారు. డబ్బులు ఖర్చు ఊమానాన్ని ఊమానంటారు. అయింది పక్క పెట్టి పిలవరా పిల్లలు కూడా పెడతారు. 4 పిల్లలు పెట్టి బోధి పిల్లలు పోసి పిలుస్తారు, పిలిపిస్తారు. అప్పుడు చచ్చిపోరు. అప్పుడంటే ఇప్పుడు చచ్చిపోరు, పానైపోతుంది. సచ్చినోడు ఎట్లా మరి ఇప్పుడు వెనకాలం జాయిరి మొత్తం 5 లీటర్ల క్యాన్లు సంపాదించుకోండి. పండే శోభనం గదిలో పోయి చూడు పాట పాడకుండా చేయకుండా నేను ఒక్కనే కొడతాను. మీరేమో తిట్టలే చూడు అందరినీ. అదే పనిలకు వచ్చిన పాడి పాడి మళ్ళీ ఆవిడే ఫుల్ ముందు మస్తుంటాయి. రచ్చపెళ్ళిన సర్పంచ్ అనక మా ఊళ్ళో కోలాటం ఎత్తారు అని అంటే ఒకసారి తీసుకొచ్చింది అయ్యా నేను 1000 పదార్లు ఇస్తాళ్ళకు అని అన్నారు. వాళ్ళ కోలాటం తెలియదట, తెలియదట సర్పంచ్. అదే ఒకనాడు పోదాం మనం 10 మంది. ఈ పాట బొచ్చడి ఇల్లు ఉన్నాయి, ఇంచుకొక్క క్యాన్ దొరుకుతుంది. ఇంకొక కాదు ఓలి ఎల్లుండనంగా మొదలు పెడితే ఒక రోజు ఇక్కడ ఆడుకోవచ్చు ఈ వాడకు, ఒక రోజు ఆ వాడ 2 రోజులు అయిపోద్దా. 2 రోజులు ఆడితే నీకు 5,000 రూపాయలు అట్టింది. 5,000 అట్టింది. పొద్దున వెళ్ళాలి, తిని పొద్దున పోవాలి. ఇగో ఇవాళ కల్లా సగం ఒక వాడ మనం గుర్తు పెట్టుకోవాలి. బాగా ఇంటి కాడ నుంచి గీడి దాకా ఆడుకున్నాం, మళ్ళీ ఆడ నుంచి అటు తమ్మి నేను పోతే ఇప్పుడు పోతాను. పని పోవాలి. ఏం పని మళ్ళీ పని అంటాను. జంగల్ పోవాలి. ఏ జంగల్కి? తుమ్మల్లో పోవాలి. ఈ వయసులో జంగల్ ఏం చెప్తావు? ఏం కళ్ళు పెట్టుకొచ్చుకుంటా తయారు పొంగకుంటది ఏనా పుల్ల పుల్ల పెడతా దగ్గర దగ్గర దూరం ఏం పెట్టుకో దగ్గర పెట్టుకో తెప్పించిన బాగున్నాడు. మా మరదలకు ఏం బాధ చల్లడిది లైట్ ఇంతగా అడిగి తీసుకుంటా. చిన్న పోరాటాల టైం అవుతుంది ఇక పోవాలింటికి. టైం అయిపోయింది మళ్ళీ పొద్దున్న చల్లడి లైట్ ఉన్నాయి మనకు. ఖర్చు నీదే పేరు పెట్టుడు నీ పేరు వెంటనే పట్టుకెళ్తా. మనిషి 3 చాలు
అన్న, అన్న. మూడు తెప్పి 30 తెప్పి థమ్స్ అప్ లేకపోతే స్ప్రైట్ తెప్పి అలా కుక్క ఏదైనా మంచి కూల్ డ్రింక్ తెప్పి అయ్యో, ఏమైందిరా పెద్దలు ఉన్నారు బై నువ్వు పెద్దలు ఒక్కడు పోతాను మానం పోతుంది